కూటమి ప్రభుత్వం విశాఖలో లూలు మాల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. 14.22 బిలియన్ల పెట్టుబడితో దీన్ని ప్రారంభించాలని భావిస్తుంది. దీంతో ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. గత టీడీపీ హయాంలోనే దీనిపై ప్రణాళికలు ఉన్నప్పటికీ అవి ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో పెట్టుబడి పెట్టించేందుకు లూలు యాజమాన్యంతో చర్చలు జరిపింది. దీంతో లూలు మాల్ ఆశలు మళ్లీ చిగురించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. రాగబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే గతంలో ఒప్పందం టీడీపీతో జరిగినప్పటికీ 2014 నుంచి 17 మధ్యలో లూలు మాల్తో టీడీపీ ప్రభుత్వం అయితే ఒప్పందం చేసుకుంది. అప్పట్లో అయితే పునాదులు అయితే పడ్డాయని చెప్పాలి. దాదాపు 22 బిలియన్లు అయితే మాత్రం పెట్టుబడి పెట్టి విశాఖలో అయితే 7,000 మందికి ఉపాధి హామీ కూడా దొరుకుతుందని చాలామంది ఆశించారు. అప్పట్లోనే అదేదైతే మాత్రం మధ్యలోనే బ్రేక్లు పడ్డాయి. 2019లో ప్రభుత్వం మారి వైసీపీ హయాంలోకి రావడంతో వైసీపీ ప్రభుత్వంలో లూలు మాల్కి వైసీపీకి మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి. ఏదైతే టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి లూలు మాల్ యాజమాన్యానికి వైసీపీ ప్రభుత్వానికి పొరపచ్చాలు ఏర్పడ్డాయి. దీంతో లూలు మాల్ యాజమాన్యం మాత్రం అప్పుడు ఏదైతే మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెట్టేది లేదని అసలు తెగదంపులు చేసుకొని ఈ ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళే పరిస్థితి కూడా కనబడింది. మరలా ఇప్పుడు దానికి బీజాలు పడాయని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో లూలు మాల్ యాజమాన్యం మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం వచ్చి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఏఐసిసి గ్రౌండ్లో ఇక్కడ లూలు మాల్కి అయితే శంకుస్థాపన పడే దిశగా కూడా అప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. కానీ మరలా 2019లో టీడీపీ ప్రభుత్వం అయితే వాటిమి పాలు కావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, లూలు మాల్కి వాళ్ళకి ఒప్పందాలు కుదరపోవడంతో అప్పుడు రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదని చెప్పి లూలు మాల్ తెగదంపులు చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. మళ్ళీ ఇప్పుడు చూడవచ్చు మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు మాల్ ఏదైతే అధినేత ఉన్నారో యూసఫ్ అలీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ మధ్యకాలంలో భేటీ అయ్యారు. ఆయన భేటీలో మాత్రం 3 చోట్ల లూలు మాల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఏదైతే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూడా అదే విశాఖపట్నం వరకు వస్తే మాత్రం విశాఖపట్నంలో మాత్రం దాదాపు $14.52 బిలియన్ పెట్టుబడి అయితే పెట్టడానికి మాత్రం ఆయన ఆసక్తి చూపించినట్టు తెలుస్తుంది. ఏదంటే ప్రతి చోట లూలు మాల్ కన్నా ఇప్పుడు ఏదైతే విశాఖపట్నంలో అయితే మాత్రం పెట్టడానికి ముఖ్యమైన కారణం అది ఏదైతే సాగర్ తీరంలో ఉంటుంది. ఏదైతే లూలు మాల్ అయితే సాగర్ తీరం అదే కోస్టల్ బ్యాట్ నుంచి దాదాపు భీమిలి వరకు 32 నుంచి 35 కిలోమీటర్లు అయితే విస్తీర్ణంలో ఉంటుంది. ఏదైతే సాగర్ తీరాన్ని ఆనుకొని ఇదే మొదటిగా అతి పెద్ద మాల్ కూడా రాబోతుందని చెప్పి విశాఖ వాసులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇది ఏషియాలోనే ఇది పెద్ద మాల్గా నిలవనుంది. విశాఖ సాగర్ తీరంలో ఇటువంటి మాల్ రావడంతో ఏదైతే ఉందో వైజాగ్లో మాల్ రావడం ఉపాధి హామీతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sets TV, విశాఖపట్నం.